హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది ఈవినింగ్ స్నాక్ లాగైనా లేదనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మనము రెగ్యులర్గా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు బోర్ కొడుతుంది. అలాగే అప్పుడప్పుడు మన ఇంట్లో ఇడ్లీ కూడా మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ అంటే బోర్ కొట్టదనమాట. ఇడ్లీయే కాదు, చట్నీ కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే చట్నీతో పనే ఉండదన్నమాట. ఇలాంటి రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రెసిపీ చేయడం కోసం మనం వేడివేడిగా ఉడికించిన ఇడ్లీ అయినా తీసుకోవచ్చు. లేదనుకోండి మనం తినగా మిగిలిన ఇడ్లీ ఉంటుంది కదా, దాన్ని వేస్ట్గా పడేయలేము. అలాగని అదే ఇడ్లీని మళ్ళీ తినలేమన్నమాట. అలాంటి ఇడ్లీనైనా ఇలాగ నేను వీడియోలో చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అంటే ఒక ఇడ్లీని 4 ముక్కల కింద చేసుకోండి. అలాగైతే మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇలా అన్ని ఇడ్లీలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు, లేదనుకోండి మొత్తంగా ఆయిల్తోనైనా చేసుకోవచ్చు. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయండి. వేసేసి ఇవి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ సన్నగా తురుముకున్న అల్లం వేసేసి ఈ ఉల్లిపాయలు కూడా లైట్గా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసేసి కరివేపాకు చిట్పట్లాడితే చాలు అనమాట. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి పోపుకు తగ్గట్టే ఉప్పు వేసుకోండి. వేసేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇడ్లీ కారపొడి వేసుకోండి. ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ లేకపోతే కారం వేసుకోండి, లేదా చిల్లీ ఫ్లేక్స్నైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేయండి. ఇది కనుక లేకపోతే ఒక నిమ్మ చెక్కని పిండేసి వేసుకోండి. ఇది కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి లైట్గా కలిపేసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను వేసేయండి. వేసేసి ఐ ఫ్లేమ్ మీదే మొత్తం టాస్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు పాలు వేయండి. ఈ పాలు వేయడం వల్ల ఇడ్లీ ముక్కలు అనేవి సాఫ్ట్ అవుతాయి. అలాగా మనం వేసిన పోపు అంతా కూడా ఇడ్లీకి బాగా పడుతుంది అనమాట. ఇలా వేసేసి మొత్తం అంతా కలిపేయండి. మొత్తం కూడా ఐ ఫ్లేమ్ మీదే కలపండి. 1 నిమిషం కలిపామనుకోండి, మన బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్ ఏదనుకుంటే అది రెడీ అయిపోయినట్లే అనమాట. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయండి, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇది తింటుంటే భలే రుచిగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో పోపు తగులుతూ ఇడ్లీ సాఫ్ట్గా, మనం వేసిన ఆమ్చూర్ పౌడరు తగులుతూ, అంటే పుల్ల పుల్లగా కారం కారంగా భలే అంటే భలే టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలాంటి డిఫరెంట్గా ఉండే రెసిపీస్ని అప్పుడప్పుడు అందరికీ తినాలనిపిస్తుంది కదా. మరింత ఆలస్యం నేను చెప్పినట్లు ఇలా సింపుల్గా చేసేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అలాగే దీన్ని స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా ఏ టైంలోనైనా తీసుకోవచ్చు. ఇంత మంచి రెసిపీని ఒక్కసారి ట్రై చేసేసి మీకు నచ్చిందా లేదని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోతూ, అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోతూ, రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.